జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ వినండి సార్, బీసీ మీద కక్షపూరితమైన కేసులు పెడుతున్నారు అన్నప్పుడు అదే బీసీ బిడ్డ చనిపోతే ఎందుకని పరామర్శించలేదని అడిగా. కుల రాజకీయం ఎక్కడ వచ్చింది అక్కడ? మీరు బీసీ బిడ్డ అన్నప్పుడు చనిపోయిన అతను బీసీ బిడ్డ కదా, మరి అతను కూడా పోయి పరామర్శించాలి కదా, ఎందుకు పరామర్శించలేదని నేను అడిగా. చెప్తున్నా వినండి, మీరే మాట్లాడతారు ఇప్పుడు. మరి నన్ను కుల రాజకీయాలు నన్ను ఎందుకు కలుపుతారు మీరు? మాట్లాడినప్పుడు జనసేన అధికార ప్రతినిధి మాట్లాడినప్పుడు మీరు మళ్ళీ సమాధానం చెప్తూ స్టేట్ ఫస్ట్ వచ్చారు, మంచి డాక్టరు, కేసు పెట్టకూడదా అని చెప్పి మాట్లాడుతూ మీరు ఆయన క్యాస్ట్ గురించి ఆయన మాట్లాడకపోతే మీరు క్యాస్ట్ కూడా గుర్తు చేసేశారు అతనికి. మరి అదే క్యాస్ట్ ని తెలుగుదేశం పార్టీ కరెక్టే సార్, కరెక్టే. మరి నిందితులకి నేరస్తులకి కులం ఉంటుందా చెప్పండి సార్? నేరస్తుల కులం గురించి మాట్లాడేది నేనా మీరా చెప్పండి సార్? కులం కాదు సార్, నేరస్తులకి నేరస్తులకి కులం ఉంటుందా లేదా మీరు చెప్పండి. ఉంటే ఈ రాష్ట్ర రాజకీయాలు బాగుపడతాయి, అర్థమైందా సార్? జనసేన పార్టీ ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు క్లియర్ గా క్యాస్ట్ కూడా గుర్తు చేశారు ఆయనకి. మీకు అర్థమైందా లేదో? కాదు, మీరేదో ఫ్రస్ట్రేషన్ లో వచ్చేసినట్టున్నారు, మీకు అర్థం కావట్లా. నేనేమన్నాను, ఒక నిమిషం రమేష్ గారు, నేనేమన్నాను? నేరస్తులకి కులం ఉంటదా? నేను అడుగుతున్న ప్రశ్న చెప్పండి సార్. నేరస్తులకి కులం ఉంటదా? నేరస్తులకి క్వాలిఫికేషన్ ఉంటదా? నేరస్తులకి వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? లేదు కదా, అది నేను చెప్పాను. మీరు దాన్ని ముడేయొద్దు దయచేసి. ఓకే, మీరు ముడి చేయాలనుకుంటే కుదరదేడా? ఒక పక్షం వహించకుండా, బాధ్యతాయుతంగా ఒక పక్షం వహించకుండా ఖచ్చితంగా బాధ్యతగానే ఉంటాం సార్. మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు, బాధ్యతగానే ఉంటాం. 20 ఏళ్ళుగా ఉన్నాం జర్నలిజంలో, మాకు తెలుసు. ఓకే, మేము బాధ్యతగానే మాట్లాడుతున్నాం. ఓకేనా? మీరు క్లోజ్ చేయండి. ఎస్, మీరు క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. అడిగిన దానికి సమాధానం లేదు కానీ నేను ఇంకా నా మీద మీరు టార్గెట్ చేస్తే ఎలాగా? ఒక్క నిమిషం, సరేలేండి. ఓకే, ఒక్క నిమిషం, సరే ఒక్క నిమిషం ఉండండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్క నిమిషం, చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి సార్.